శ్రీ సీతారామస్వామి పరబ్రహ్మణ్యే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మే. భగవద్బంధువులకు, పిల్లలకు, పెద్దలకు, ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుల అవతారంలో మనకు పరిపూర్ణమైన అవతారం శ్రీకృష్ణుడి యొక్క అవతారం. 8వ అవతారం, దశావతారాలు ఉన్నాయని. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామో రామచ్చ రామ, బౌద్ధ కలికమేవచ్చ. దాంట్లో 8వ అవతారం శ్రీకృష్ణుల వారి అవతారం. శ్రీకృష్ణుడు పరిపూర్ణమైనటువంటి అవతారంగా చెప్పబడింది. తర్వాత మిగతా అవతారాలన్నీ కూడా భగవంతుడి అంశ, కానీ శ్రీకృష్ణుడు మాత్రము సాక్షాత్తు భగవంతుడి, నేనే భగవంతుడిని అని చెప్పుకున్నటువంటి అవతారం. తర్వాత శ్రీకృష్ణుడు గ్రేట్ ఫిలాసఫర్. కృష్ణతత్వము ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి తత్వము శ్రీకృష్ణ తత్వం. మనం అనుకునేది కాదు. ఆంగ్ల రచయితలు, తర్వాత విదేశీ మేధావులందరూ కూడా, విదేశీ ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి ఫిలాసఫీ ఎవరిదైనా ఉంది అంటే అది శ్రీకృష్ణుని ఫిలాసఫీ. సరే, పురాణాల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అది ఒక భాగం. అంటే ఆయన బయోగ్రఫీ చూస్తే సోషల్ రీఫార్మర్, ఆయన గొప్ప సోషల్ రీఫార్మర్, సంఘ సంస్కర్త శ్రీకృష్ణుడు. మొట్టమొదటిసారిగా యాదవులకు రాజ్యాధికారాన్ని ఇచ్చినటువంటి ఘనత అయింది. బీసీలకు రాజ్యాధికారాన్ని తెచ్చిపెట్టింది శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారి. అంటే కంసుడిని సంహరించిన తర్వాత నందుడిని మధురకు రాజుని చేస్తాడు. కాబట్టి యాదవుల యొక్క రాజ్యాన్ని స్థాపించినటువంటి ఘనత శ్రీకృష్ణుడు. కృష్ణ ఫిలాసఫీ గురించి అదొక ప్రత్యేకమైన ఒక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో కేవలం శ్రీకృష్ణుల వారి యొక్క అవతారంలో ఉన్నటువంటి విశిష్టత. వాస్తవంగా మానవ మాతృడు ఏ విధంగానైతే జీవించాడో శ్రీకృష్ణుడు కూడా అదే విధంగా జీవించాడు. శ్రీకృష్ణుడు యొక్క 8వ అవతారం 8వ గర్భంలో, దేవికి 8వ గర్భంలో జన్మించాడు. తర్వాత అష్టమి, 8వ తిథి. 8కి శ్రీకృష్ణుడి యొక్క జీవితంలో చాలా ప్రాధాన్యత ఉంది. తర్వాత ఏంటంటే పరిపూర్ణమైనటువంటి అవతార పురుషుడు. ఆయన జీవితం అంతా కష్టమే. ఎక్కడ సుఖపడ్డటువంటి చరిత్ర లేదు ఆయన. ఎక్కడ కూడా సుఖం లేదు ఆయన. పుట్టినప్పటి నుంచి కూడా పూతన అనే రాక్షసి చంపడానికి చూడటం, శకటాసురుడు చంపడానికి చూడటం, వృత్తాసురుడు చంపడానికి చూడటం, కాళీయ మర్దన, యాదవుల సంరక్షణ, ధర్మ సంస్థాపన కోసం ఆయన పడేటువంటి తపన, జరాసంధుడితో 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోతాడు. వాడికి భయపడి ఎక్కడో ద్వారకలో నీళ్ళల్లో ఇల్లు కట్టుకుంటాడు. జీవితం అంతా స్ట్రగులే. చివరికి ఎక్కడో అడవిలో ఓ బోయవాడి బాణానికి చనిపోయి 3 రోజులు ఆయన చూసేటటువంటి పరిస్థితి లేదు ఎవరు. 3వ రోజు మాత్రమే అర్జునుడు చూశాడు.
కాబట్టి అవతార పురుషుడైనా కానీ సామాన్యమైనటువంటి మానవ మాతృడిగా జీవించి ధర్మం కోసం జీవితం అంతా కూడా ఎక్కడ ఆయన ఆవేశపడ్డ సందర్భం ఉండదు. మీరు చూస్తే చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా. ఆయన ఫిలాసఫీ ఏంటంటే ధర్మ సంస్థాపన కోసం ఏదైనా చేయవచ్చు. అంటే యుగ యుగానికి కొన్ని మారుతుంటాయి. ధర్మాన్ని రక్షించడం కోసం ఏదైనా చేసడానికి, అంటే హింసను కూడా చేయడానికి ఆయన వెనుకాడినటువంటి ఒక ఫిలాసఫీ. రిజల్ట్ ముఖ్యం. ధర్మం జయించబడాలి, ధర్మ సంస్థాపన జరగాలి, మంచి గెలవాలి. రిజల్ట్ ఏదైతే ఉందో అది ఫలితం ముఖ్యం తప్ప ఏ విధంగానైనా కానీ ధర్మాన్ని గెలిపించడం ముఖ్యం. అది ఆయన ఫిలాసఫీ. అందుకే ఆయన ప్రశాంతమైనటువంటి ముఖం కలవాడు. అంటే పోతన ఒక పద్యంలో చెప్తాడు, నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబుపై చల్లెడివాడు, మౌళి మదిసర్పిత పింఛమువాడు, నవ్వురాజిల్లెడి మోమువాడు, చెలువల మానధనంబు దోచినో మల్లియలార, మీ పొదల మాటలు లేడు కదమ్మ చెప్పాడు. నీలమేఘ ఛాయలో ఉంటాడు. పద్మనయనాలు, విచ్చుకున్నటువంటి పద్మాలు పూల మాదిరిగా ఆయన కళ్ళు ఉంటాయి. కృపారసంబుపై చల్లేడివాడు, ఆయన కళ్ళలో ఎప్పుడు దయ, శాంతి. మౌళి మతిసర్పిత పింఛము వాడు, తలలో ఒక నెమలి పింఛాన్ని ధరించి ఉంటాడు. నవ్వురాజిల్లెడి మోమువాడు, ఎప్పుడు ఆ చిరునవ్వు చెరగదు. ఆయన రూపాన్ని చూసినంత మాత్రం చేతనే ఇట్లా మిస్మరైజ్ చేస్తాడు. కాబట్టి అత్యంత సుందరుడు. పుంసాం మోహన రూపాయ, ఋషులకు మగవారికి కూడా మోహాన్ని కలిగించేటటువంటి అందమైంది. ఆయన యొక్క పుట్టినరోజు నాడు ఆయన చెప్పినటువంటి భగవద్గీత 701 శ్లోకాల్లో భగవద్గీత ఆయన్ని పూజిస్తున్నా, కానీ ఆయన చెప్పినటువంటి ఫిలాసఫీని, ఆయన చెప్పిన భగవద్గీతని మనం అనుసరించలేకపోతాం. భగవద్గీత అది మత గ్రంథం కాదండి, మానవ గ్రంథం. ప్రపంచంలోని ప్రతి మానవుడు కూడా అనుసరించవలసినటువంటి విషయాలే అందులో చెప్పారు. అది హిందూ మత గ్రంథం కాదు. భగవద్గీతలో ఎక్కడ హిందూ అన్నటువంటి శబ్దం లేదు. మతానికి సంబంధించిన పదం ఒక్కటి కూడా లేదు భగవద్గీతలో. మానవుడు జీవించవలసిన విధానం అదే చెప్పబడింది. భగవద్గీత ప్రాధాన్యాన్ని అది ఒకసారి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఈ కృష్ణాష్టమి రోజు అందరూ కూడా శ్రీకృష్ణుని భక్తితో పూజించుకొని భక్తి పారవశ్యంలో ఆయన చెప్పినటువంటి విషయాల్ని ఆకళింపు చేసుకొని అనుసరించి జీవితాన్ని కృతార్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.